శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులకి నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. ఇవాళ మనం గణేశనాథ చరిత్ర తెలుసుకుందామండి. పూర్వం బాలేఘాంటు సమీపంలో ఉజ్జయిని నగరంలో గణేశనాథుడు అనేటువంటి వైష్ణవోత్తముడు నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేస్తూ మైమరచి నృత్యం చేస్తూ గాలి లేని చోట దీపం నిశ్చలంగా ఉండే రీతిలో కేవలం కౌపీనం ధరించి అరణ్యంలో వసిస్తూ కందమూలాలు ఆహారంగా స్వీకరిస్తూ ఉండేవాడు. ఈ మహానుభావుడు పండరిపురం చేరి పండరీనాథుని సన్నిధిలో కీర్తిస్తూ ఉండగా ఆ దేశపు రాజైన శివాజీ మహారాజు గణేశనాథుని ప్రభావం తెలుసుకొని అతన్ని దర్శించి అతని కీర్తనలు విని పరవశించిపోతూ ఉండేవారు. శివాజీ మహారాజు గారు తను నిద్రించడానికి కోసం అతి సుందరమైనటువంటి మంచం తయారు చేయించుకుని అది ప్రథమంగా మహాభక్తుడైన గణేశనాథుల వారిని ఆ మంచంపై శయనించవలసిందిగా అతని వద్దకు వెళ్లి సాష్టాంగపడి ప్రార్థించాడు. పరమసాధువైన శివాజీ మాటని త్రోసిపుచ్చలేక గణేశనాథుల వారు తన వెంట కొన్ని గులకరాలని మూట కట్టుకుని వెళ్లారు. శివాజీ అతనిని పల్లకీలో ఊరేగింపుగా నగరానికి తీసుకుని వెళ్లి గంధ పుష్పాదులతో పూజించి పగలు అతను చేసే మధుర సంకీర్తనలు విని రాత్రి తాను చేయించిన నూతన మంచం పైన శయనించవలసిందని ప్రార్థించి వెళ్ళిపోయారు. అప్పుడు గణేశనాథుల వారు తను వెంట తెచ్చుకున్న గులకరాలని ఆ మంచంపై ఉన్న పరుపుపై పరిచి పండరీనాథుని నీరజాక్ష మహారాజు సాత్వికుడైన వాడు, అందువల్లనే అతని కోరిక కాదనలేక ఈ శరీరాన్ని ఈ మంచంపై శయనింప చేస్తున్నాను. కాని ఈ శరీరం నేను కాదు, సర్వకారకుడవు, రక్షకుడవు, పరాత్పరుడవు నీవే, నాలో ఉండే పరమాత్మవే నీవే, నీకు జయం మంగళం అంటూ ప్రార్థిస్తూ తెల్లవార్లు భగవన్నామస్మరణ చేస్తూ ఉండిపోయాడు. మర్నాడు శివాజీ గణేశనాథుని దగ్గరకొచ్చి ఆశ్చర్యచకితుడై, స్వామి, మీరు రాత్రి అంతా మంచంపై కూర్చుని ఉన్నారెందుకు అని వినయంగా ప్రశ్నించగా గణేశనాథుల వారు, రాజా, శరీరానికి సుఖాన్ని కలుగజేస్తే అది ఎప్పుడు అదే కావాలి అని అపేక్షిస్తుంది. అందున తృప్తి అనేది మనిషికి కలగడం కేవలం ఎండమావి లాంటిది. ఇక నాకు లౌకిక సుఖాలు ధనం వద్దు అని ఎవ్వరూ భావించరు. అగ్నిలో ఆజ్యం పోస్తే అది ఎలా చల్లారడం ఉండదో, మనిషి తన మనసుని అంతర్ముఖం చేస్తే తప్ప భగవద్భావన కలగదు. అది అంత సులువు కాదు. కానీ ఒక దూడని ఒక గుంజ కడితే 10 రోజుల తరువాత అది అక్కడికే వచ్చి నిలబడ్డట్టు మనసును కూడా స్తోత్రము, నామము, సంకీర్తనము, ధ్యానం ద్వారా భగవంతుడిపై నిలకడగా ఉంచడం మొదలు పెడితే కొంతకాలానికి అది అభ్యాసం అవుతుంది. పటిక బెల్లం రుచి తెలిసిన వాడు బెల్లం తినడానికి ఇష్టపడనట్లే క్రమేణా మనిషి ఇహం నుండి పరం వైపు ఆలోచిస్తాడు అని జ్ఞానబోధ చేసి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ సమీప గ్రామాల్లో ఉండే అనేక మంది వచ్చి గణేశనాథుల వారిని దర్శించి అతని కరస్పర్శ వల్ల వైరాగ్యం పొంది గురుకుల వాసం చేయడం మొదలుపెట్టారు. కొందరు దుష్టులు గణేశనాథుని వద్దకు వచ్చి, మీరు ఇంద్రజాలకులు అని విన్నాము, మనుషుల్ని వశం కూడా చేసుకుంటారట కదా, మీ మహిమ మేము నమ్ముతాము. అయితే ఈ వృక్షరాజ్యాన్ని మంత్రోపదేశం చేయగలరా అని అడగగానే గణేశనాథుల వారు ఆ వృక్షాన్ని స్పర్శించి
తారక మంత్రం ఉపదేశించారు. మరియు ఆ దుష్టుడు తెచ్చినటువంటి ఆహార పదార్థాలు వృక్షం ఎదుటిగా ఉంచగా ఆ వృక్షం ఆ ఆహారాన్ని తనలోనికి తీసుకుని చెట్టు యొక్క మిట్టపల్లాలన్నీ పోయి పుష్టిగా పచ్చటి ఆకులతో నిగనిగలాడుతూ దర్శనమివ్వగా అది చూసినటువంటి వాళ్ళు తమ దుష్టత్వాన్ని వీడి గణేశనాథుల వారికి శిష్యులయ్యారు. అతనిని దర్శించడానికై కొందరు బ్రాహ్మలు వచ్చి, మేము అగ్రజాతి వాళ్ళం, మేము ఇతరులకు ఉపదేశిస్తామే కాని నీ వంటి వారి కీర్తనలు ఉపదేశాలు మాకు అనుచితం అనగా గణేశనాథుల వారు, అయ్యలారా, భక్తి గల శూద్రుడైన వందనీయుడే. భక్తి లేని బ్రాహ్మడు శూద్రు కంటే అధముడు. కేవలం కులమతాలు శరీర సంబంధమే కాని ఆత్మకి అవి అంటవు. భగవద్భక్తి వల్ల కలిగిన సాధువులని పాదధూళి చెందిన రాళ్లు కూడా శ్రేష్టాలు సుమా అంటూ ఒక రాయిని తీసుకుని తలపై మోదుకొని ఆకాశానికి ఎగరగా బ్రాహ్మలు తమను క్షమించమని ప్రార్థించి అతనితో ఉపదేశం పొంది ధన్యులయ్యారు. ఇప్పటికి కూడా బారసా నగరంలో జరిగిన ఈ అద్భుతాన్ని శ్రీ పండరీనాథుని వారి ఆదేశం మేరకు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం అక్కడ జరుపబడుతోంది. అనేక మంది భక్తులు సాధువులు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి అక్కడికి వెళ్లి తరిస్తూ ఉంటారు. ఇంతటితోటి గణేశనాథుని చరిత్ర సంపూర్ణం. వేరొక భక్తుని కథతో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. సూర్యకుమారి కందాళ. నమస్కారం.